ఏప్రిల్ 1 నుంచి భారతదేశంలో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. 60 ఏళ్ల పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961కి గుడ్ బై చెప్పి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమల్లోకి వచ్చింది. ఈ కొత్త చట్టం వల్ల ట్రేడర్స్, మధ్యతరగతి ప్రజలు, విదేశీ ప్రయాణాలు చేసే వారికి పెద్ద మార్పులు వచ్చాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో పన్ను విధానంలో ఒక పెద్ద మార్పు జరిగింది. 6 దశాబ్దాలుగా అమలులో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 స్థానంలో ఇప్పటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమల్లోకి వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ యాక్ట్ 2025ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం లక్ష్యం పన్ను విధానాన్ని మరింత సులభంగా, పారదర్శకంగా చేయడమే. ముందుగా ట్యాక్స్ సిస్టంలో పెద్ద మార్పు. ఇప్పటి వరకు మనం అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అనే 2 టర్మ్స్ వినేవాళ్ళం. కానీ కొత్త చట్టం ప్రకారం ఈ రెండింటిని తొలగించి ఇప్పటి నుంచి ఒకే ట్యాక్స్ ఇయర్ విధానం తీసుకొచ్చారు. దీంతో పన్ను విధానం సాధారణ ప్రజలకు సులభంగా అర్థమవుతుంది. సెకండ్ వన్, ఐటీఆర్ ఫైలింగ్ లో మార్పు. మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, ఒకవేళ మీరు ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువు తర్వాత ఫైల్ చేసినా మీకు టీడీఎస్ రిఫండ్ ను క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా మంది పన్ను చెల్లింపుదారులకు ఒక మంచి సౌలభ్యం. థర్డ్ వన్, ఐటీఆర్ ఫార్మ్స్ 2026-27. ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను శాఖ మొత్తం 7 ఐటీఆర్ ఫార్మ్స్ ని నోటిఫై చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఐటీఆర్ 1 సహజ్, ఐటీఆర్ 2, ఐటీఆర్ 3, ఐటీఆర్ 4 సుగం, ఐటీఆర్ 5, ఐటీఆర్ 6, ఐటీఆర్ 7. వేతనదారులు లేదా 50 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఐటీఆర్ 1ను ఫైల్ చేయాలి. వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం ఉంటే ఐటీఆర్ 4 లేదా ఐటీఆర్ 3ని ఉపయోగించాలి. ఫోర్త్ వన్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడర్స్ కు పెద్ద మార్పు. స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వారికి ఒక పెద్ద మార్పు వచ్చింది. అదేంటో చూద్దాం. ఎస్టీటీను పెంచారు, అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ని పెంచారు. ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ పై ఎస్టీటీ 0.02% నుంచి 0.05% కి పెరిగింది. అలాగే ఆప్షన్స్ ప్రీమియం పై 0.1% నుంచి 0.15% కి పెరిగింది. సెబీ నివేదిక ప్రకారం 2024-25లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ లో మదుపరులు 105,000 లక్షల కోట్ల నష్టాలు చూశారు. అందుకే చిన్న మదుపర్లను రక్షించేందుకు ఈ మార్పులు చేశారు. ఫిఫ్త్ వన్, ఫారెన్ టూర్ ప్యాకేజెస్ పై ఊరట. మధ్యతరగతి ప్రజలకు ఒక మంచి వార్త కూడా ఉంది. ఫారెన్ టూర్ ప్యాకేజెస్ పై టీసీఎస్ ను ఇంతకు ముందు 20% ఉంటే ఇప్పుడు 2% కి తగ్గించారు. సిక్స్త్ వన్, విదేశాలకు డబ్బు పంపే వారిలో వచ్చిన మార్పులు. విద్య లేదా వైద్యం కోసం విదేశాలకు డబ్బు పంపే వారికి కూడా ఒక ఊరట ఉంది. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద టీసీఎస్ 5% నుంచి 2% కి తగ్గించారు. షేర్ బైబ్యాక్ పై కొత్త ట్యాక్స్. మరో ముఖ్యమైన మార్పు ఏంటంటే, కంపెనీలు షేర్ బైబ్యాక్ చేసినప్పుడు వాటాదారులు పొందే మూలధన లాభాలపై ఇప్పటి నుంచి 12% సర్ఛార్జ్ విధించనున్నారు. దీంతో కొంతమందిపై పన్ను భారం పెరగొచ్చు. ఫైనల్ గా మొత్తానికి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 భారతదేశంలో పన్ను విధానాన్ని మరింత సులభంగా, పారదర్శకంగా, ఆధునికంగా మార్చే లక్ష్యంతో తీసుకొచ్చారు. ఇలాంటి ఫైనాన్స్, బిజినెస్, బ్యాంకింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.